నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం తరపున వైట్ రేషన్ కార్డుదారులకు 67 రూపాయలకే కందిపప్పును మరియు 17 రూపాయలకే పంచదారను రాష్ట్ర వ్యాప్తంగా అందజేయనున్న కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో జంతువధ నిషేధం మున్సిపల్ కమిషనర్ బడ్డి శేషన్న వెల్లడి. తెనాలి మండల పరిధిలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మంగళవారం తెనాలి మండలం కంచర్లపాలెం, సోమసుందరపాలెం, తెలపురలు గ్రామాలలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. తెనాలి పరిధిలో 11,000 పెన్షన్లను అందజేయడం జరుగుతుందని, రానున్న కాలంలో వాటిని ఇంకా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి కొత్త పెన్షన్ల మంజూరుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా సాయంత్రం పట్టణంలోని మారిస్పేట, మల్లెపాడు ప్రాంతాలలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డులోని ప్రజలను పలకరిస్తూ ప్రభుత్వం యొక్క పనితీరును, వారికి అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. తాత ఏం నెట్టెళ్ళా అరే మన ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది? పెంచారు కదా పెన్షన్. ఇప్పుడు పర్లేదా? అందరూ సరిపోతున్నాయా? శాంక్షన్ అయిందా? ఉంది శాంక్షన్. లేదా अगले महीने से करें ठीक है करवाता हूँ अगले महीने ఆయన చేతుల మీదగా ఇది అందుకుంటూ రెండోసారి 2004లో ఫస్ట్ సారి ఆయన గారి చేతుల మీద ఇచ్చారు. ఇది రెండోసారి ఆయన చేతుల మీద అందుకుంటాం. స్కూల్ దాకా పెట్టారు. జాతమ్మ दुकान में बैठे कितना कमाते दुकान में? ఎప్పుడు పోయారా? నాలుగు కార్డు ఏమన్నా కానీ వస్తాను కట్టడానికి వస్తా కదా. వచ్చినప్పుడు ఇవ్వు. నవంబర్ నెల నుంచి ఇస్తాం పెన్షన్లు. నువ్వు అటు వచ్చినప్పుడు ఇవ్వు. సరేనా? చేస్తాను. సరేనా? వెల్కమ్. ఇక్కడ వెరీ గుడ్ సెక్రటరీ, వెరీ గుడ్. సంతోషం. జాగ్రత్త. సరేనా?
గవర్నమెంట్ వచ్చినాక అంత బాగానే ఉందా? అంత బాగానే ఉందా ఇప్పుడు? ఇంకేమైనా చేయాలా మేము? అది కరెక్ట్. ఏదైనా గ్రూపులో ఉంటే కమిషనర్ గారు ఏమైనా ఇప్పిస్తారు మీకు లోన్ లాగా, సరేనా? అప్పుడు ఇంకో నలుగురిని పెట్టుకోవచ్చు, మీరు మెషిన్లు పెట్టుకోవచ్చు, వ్యాపారం పెంచుకోవచ్చు, సరేనా? ఆలోచించి అటు ఏదైనా ఉంటే చెప్పండి, సరేనా? ఈరోజు తెనాలి మండలంలో కంచర్లపాలెం, సోమసుందరపాలెం మరియు తేలప్రోలు గ్రామాల్లో సామూహిక పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రభుత్వ పనితీరు గురించి, ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు, ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని మొట్టమొదటి నెల తర్వాతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 1వ తారీఖున అందరికీ అందే విధంగా చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. తెనాలి రూరల్ మండలంలో దాదాపు 11,000 పెన్షన్లు మనం పంచుతున్నాం. సో ప్రతి ఇంటికి ఏదో విధంగా వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్ కానివ్వండి, ఇంకా కొంతమంది ఎదురు చూస్తున్నారు కొన్ని పెన్షన్ల గురించి. నవంబర్ మాసంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లు కూడా తప్పకుండా అందరికీ అందించే విధంగా చేస్తున్నాం. ఎవరైతే పాపం ఇళ్లల్లో కలవలేని పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి రావడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలామంది లబ్ధిదారులు పాపం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇచ్చినప్పుడు స్థానికంగా ఉన్న పరిస్థితులను చూసి ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న పెన్షన్తో పాటు వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా వాళ్ళకి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సదరం సర్టిఫికేట్ తెప్పించుకోవాలి, అదేవిధంగా వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా చేయాలి. సో కదలేని పరిస్థితుల్లో చాలామంది పాపం ఉన్నారు. ఇందాక సోమసుందరపాలెంలో చూసాం ఎంత దయనీయమైన పరిస్థితితో. ఆ మహిళకి తప్పకుండా ఆ 15,000 రూపాయలు అందించే విధంగా మా వంతు మేము ప్రభుత్వం నుంచి కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ పార్టీలకు అతీతంగా అర్హత ఎవరికి ఉందో వాళ్ళందరినీ కూడా గుర్తించి నిజాయితీగా పారదర్శకంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తెనాలి పట్టణంలో జంతువధను నిషేధించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత వ్యక్తులకు నోటీసులు అందజేయడం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినట్లయితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అక్టోబరు 2 వస్తుందంటేనే అందరికీ స్ఫురించేటువంటి అంశం ఏంటంటే గాంధీ గారి జయంతి. ఈ గాంధీ గారు స్వతంత్రోద్యమంలో ముందుండి భారతదేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టిన వ్యక్తి. ఆయనతో పాటు చాలామంది స్వతంత్రోద్యమంలో పాల్పంచుకున్నారు. వీరు ఈ యొక్క స్వతంత్రాన్ని సాధించేటువంటి క్రమంలో ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే అహింసా మార్గం. ఈ యొక్క అహింసా మార్గం ద్వారా విదేశీయులను, ఇంగ్లీష్ వారిని, బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి మన భారతదేశానికి స్వతంత్రం సిద్ధింపు చేశారు. ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి త్యాగాలు మనమందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పాటిస్తూ ప్రతి ఏడాది అక్టోబరు 2వ తారీఖున గాంధీ జయంతిని మనం వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. గాంధీ గారి యొక్క జయంతిని జరుపుకుంటున్నాము. ఆయన అహింసావాది కాబట్టి భారతదేశం అంతటా కూడా ఆ రోజునాడు జంతువులను నిషేధించాలి అనేసి భారత ప్రభుత్వం వారు డిక్లేర్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,48,00,000 రేషన్ కార్డుదారులకు కేజీ కందిపప్పు 67 రూపాయలకు, అర కేజీ పంచదారను 17 రూపాయలకు అందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కేవలం 67 రూపాయలకే కందిపప్పును మరియు 17 రూపాయలకే పంచదారను రాష్ట్ర వ్యాప్తంగా అందచేయనున్న కార్యక్రమాన్ని మంగళవారం తెనాలిలోని మారిస్పేటలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిపోయిన నిత్యావసర ధరలను నియంత్రించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి చేరువ చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,30,00,000 మందికి ఈ సౌకర్యం అందే విధంగా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి నెల బియ్యంతో పాటు వీటిని వినియోగదారులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం తరపున రాగి, మిల్లెట్స్ కూడా పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని, దీనిని జనవరి మాసం నుండి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పారదర్శకంగా నాణ్యమైన సరుకులను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సబ్సిడీని భరించి పేద ప్రజలకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి పౌర సరఫరాల శాఖ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,48,00,000 రేషన్ కార్డుదారులకు కిలో కందిపప్పు కేవలం 67 రూపాయలకి, 500 గ్రాముల పంచదార 17 రూపాయలకి విస్తృతంగా ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు కంట్రోల్ చేయడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,30,00,000 మందికి ఈ సౌకర్యం అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేశాం. గత ప్రభుత్వంలో కందిపప్పు అదేవిధంగా పంచదార లూజ్గా అంటే బస్తాలో 50 కిలోల బస్తాలు తీసుకొచ్చి పంపిణీ చేసేవాళ్ళు. ఈ రోజు నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఎప్పుడైతే బియ్యం సరఫరా చేస్తామో రేషన్ కార్డు ద్వారా బియ్యంతో పాటు కిలో కందిపప్పు అదేవిధంగా 1/2 కిలో పంచదార రెండు కూడా ప్యాక్డ్ రూపంలో. దీనికి మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది, జిఎస్టీ కూడా ఎక్కువైంది. అయినా కానీ ఇదేమో 96 రూపాయల సబ్సిడీతోటి కేవలం 67 రూపాయలకి వినియోగదారులకి అందిస్తున్నాం. ఇదేమో 26 రూపాయల ఖర్చు అయ్యే ఈ 500 గ్రాముల పంచదార 17 రూపాయలకే అందరికీ అందిస్తున్నాం. సో ఇదొక గొప్ప కార్యక్రమం. రాబోయే పండగ సీజన్లో ప్రతి ఇంట్లో కూడా పెరిగిన నిత్యావసరాల ధరలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, సంతోషంగా ఉండాలి అనే ఒక ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో పౌర సరఫరాల శాఖ నుంచి మేము రాగి మరియు మిల్లెట్స్ కూడా ఇంటింటికి అందించే విధంగా ఒక కార్యక్రమం చేయాలని, అది కూడా జనవరి మాసం నుంచి చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.